పవన్ ఫ్యాన్స్తో పాటు యావత్ టాలీవుడ్ మొత్తం పవన్ సర్దార్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ కమీడియన్ సెకలక శంకర్ సెట్లో ఎక్స్ట్రాలు చేయడంతో పవన్ అతని చెంప చెల్లుమనిపించాడని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. దీంతో శకలక శంకర్ అదేమీ నిజం కాదని పవన్ తనకు సలహాలు ఇచ్చారని రిప్లై ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఇంకో కొత్త న్యూస్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. పవన్ సర్దార్ డైరెక్టర్ బాబీని కూడా కొట్టాడని, సెట్స్ లో కంట్రోల్ లేకుండా పోతుందని వార్నింగ్ కూడా ఇచ్చాడట. వీరి మధ్య గొడవల కారణంగానే పవన్ బాబీని ఆడియో వేడుకలో పెద్దగా పట్టించుకోలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే తన స్పీచ్ లో కూడా బాబీ పేరుని పవన్ ఒక్కసారి మాత్రమే ఏదో చెప్పాలి కాబట్టి చెప్పినట్టు కనబడిందని టాక్. అంతేకాకుండా దర్శకుడు బాబీ ఈ సినిమా క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్ కే దక్కుతుందని చెప్పి తనకేం సంబంధం లేదంటూ చెప్పకనే చెప్పేశాడని అంటున్నారు. ఈ వార్తల్లో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు సర్దార్ ఆడియో ఫంక్షన్ తరువాత ఈ వార్తలు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి. టైం రెండు రకాలు, ఒకటి గుడ్ టైం, రెండు బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద ఇంత అందంగా తయారవుతుంది.